హలో అండి. ఈరోజు మనం బాలింతలకి పెట్టే కీమా కర్రీ చూద్దామండి. అదేనండి మటన్ కీమా. సో అది సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ప్రజెంట్ అయితే మా ఇంట్లో ఎవరు బాలింతలు లేరు, కానీ నేనైతే సేమ్ అదే ప్రాసెస్లో చేసి మా పిల్లలకి పెడతానండి. ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువ తినరు కదా, సో అందుకని అనమాట. సో ఫస్ట్ అయితే కర్రీని మనం శుభ్రంగా ఒక 3-4 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర బాగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. పప్పు నూనె వేసుకుంటున్నాను నేనైతే, మా పిల్లలకి అదే పెడతాను నేను. అందులోనే మనం కడిగి పెట్టుకున్న కీమా వేసేసుకున్నానండి. నేను బాలింతగా ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాగే తిన్నాను, కాకపోతే ఇందులో కారం స్కిప్ చేసేసారు. నెక్స్ట్ ఏంటంటే మునగాకు వేసుకొని తినేదాన్నండి నేను. పిల్లలకి నేను మునగాకు కూడా వేయలేదన్నమాట, ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి. సో అందుకని, కాకపోతే ఈ మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఇలాగే చేస్తానన్నమాట. సో కూరలో ఇలాగా మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మనం కర్రీని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం మనం దంచి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి జీలకర్ర, అది వేసేసేయాలి. అది వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం కారం, 1/2 టీ స్పూనే వేస్తున్నాను నేను కారం. కొంచెం కారం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు వేసుకున్నాను నేను, ఫ్లేవర్ బాగుంటుంది. నేను తినేటప్పుడైతే సేమ్ ఈ టైంలోనే నేను మునగాకు వేసుకునేదాన్నండి. సో బాలింతలు ఎవరైనా ఉంటే కనుక ఈ టైంలోనే మునగాకు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని నేను మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయిన తర్వాత ఇదిగోండి చూడండి ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేశాను, ఎందుకంటే కొంచెం వాటర్గా ఉంది కదా. ఇంత వాటరీగా అవసరం లేదు పిల్లలకే కాబట్టి, కొంచెం దగ్గరగా నేను చేసుకుంటాను అనమాట. మీకు ఇలా అయితే ఓకే అనుకుంటే మీరు ఎలానే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు బాగా దగ్గరికి అయిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం పాటు కలిపేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇలా కీమా కర్రీ చేసి పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. బాలింతలు కూడా ట్రై చేయండి.